షలోం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములు. 2 Thessalonians chapter 2 verses 16 and 17. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. May our Lord Jesus Christ himself and God our Father, who loved us and by his grace gave us eternal encouragement and good hope, encourage your hearts and strengthen you in every good deed and word. దేవుడు మన నిత్య ఆదరణకర్త. He never stops encouraging us. ఏదైనా క్రీడా పోటీలు జరుగుతూ ఉంటే ఇరు పక్షాల వారికి వారిని ఎంకరేజ్ చేయటానికి, చీరప్ చేయటానికి ప్రేక్షకులు, అభిమానులు ఉంటారు. వారి అభినందనలు ఆ క్రీడాకారునికి మరింత ప్రోత్సాహాన్నిచ్చి ముందుకు సాగిపోవటానికి మోటివేట్ చేస్తూ ఉంటాయి. మనుషుల ఆదరణ మనం గెలుస్తున్నంత సమయము మాత్రమే ఉంటుంది, కానీ దేవాది దేవుని ఆదరణ నిత్యము నిలిచి ఉంటుంది. మన గెలుపోటములలో మనం పడిపోయినప్పుడు, తడబడినప్పుడు ఇలా నిత్యము నిరంతరము ఒకేలాగా భుజం తట్టి చేయి పట్టి నడిపిస్తారు. అందువల్ల ఈ జీవన పోరాటంలో మన కన్నులు మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన క్రీస్తు వైపు నిలిపి సాగించినప్పుడు మనకు గొప్ప ఆదరణ లభిస్తుంది. ప్రతి సత్కార్యం చేయటానికి స్థిరమైన మనస్సు కలిగి ఉంటాం. We are being encouraged every day by all the resources of heaven to not to give up, but to keep on going. Hallelujah. సర్వశక్తివంతుడైన మా తండ్రి, మమ్మను బలపరచు క్రీస్తునందు మేము సమస్తం చేయగలమన్నటువంటి ఎంకరేజ్ మాకు అనుగ్రహించినందుకు యేసు నామములో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.